హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇంజన్ స్పేర్స్. ఇది ఓల్డ్ మోడల్ బైక్, సెల్ఫ్ లేన్ బైక్. ఇది దీనికి ఫుల్ ఇంజన్ అయితే చేస్తున్నాం. ఇక్కడైతే స్పేర్స్ అయితే చూడొచ్చు. ఫుల్ ప్యాకింగ్ కిట్, ఆల్ బేరింగ్స్, అలాగే టైం ఇంజన్ కిట్. మనకి ఈ గేర్ షిఫ్టర్స్ ఏవైతే ఉంటాయో గేర్ షిఫ్టర్స్ కూడా దీనికైతే అరిగిపోవడం అయితే జరిగింది. నేను కొత్తవి అయితే చేంజ్ చేస్తున్నాను. మీరైతే చూడండి. ఇవి అరిగిపోవడం వల్ల మనకి గేర్లు అనేది స్టక్ అయిపోతూ ఉంటాయి. ఎక్కువ థర్డ్ గేర్ వీల్ కానీ సెకండ్ గేర్ వీల్ కానీ ఎక్కువ స్టక్ అయిపోయి మనకి గేర్లు అనేది సరిగా పడవు. మనకు గేర్ వేసినప్పుడు ఆటోమేటిక్గా న్యూట్రల్ అయితే ఏ విధంగా బైక్ అవుతుందో ఆ విధంగా అయితే అవుతుంది. కాబట్టి కంపల్సరీ మనం ఓల్డ్ మోడల్ బైక్కి ఇంజన్ చేస్తున్నాం అంటే ఈ గేర్ షిఫ్టర్స్ కూడా గమనించుకోవాలి. అలాగే ఈ ఛాంబర్స్కి అనేది బేరింగ్లు అనేది టైట్గా వెళ్తున్నాయా, ఫ్రీగా వెళ్తున్నాయా అనేది కూడా చూసుకోవాలి. ఎక్కువగా వీటికైతే లూజ్గా వెళ్తుంటాయి. ఇది 2007 ఆ మధ్యలో బైక్ కాబట్టి మనకి ఈ ఛాంబర్స్లో బేరింగ్స్ అనేది టైట్గా వెళ్తానే ఆ ఛాంబర్స్ అయితే ఫిట్టింగ్ చేయాలి. లూజ్గా వెళ్ళాయంటే వాటిని అయితే ఫిట్టింగ్ చేయకుండా కొత్త ఛాంబర్స్ తీసుకున్న పర్లేదు, కానీ అట్లాగే ఫిట్ చేసామంటే అవి అయితే లూజ్ సౌండ్ అయితే మనకైతే వచ్చేస్తాయి. ఇక్కడ గేర్ బాక్స్ అయితే నేనైతే ఫిట్టింగ్ అయితే చేసుకున్నా. అలాగే ఇక్కడ న్యూట్రల్ లైట్ పట్టి కూడా మనం అయితే వేయడం అయితే జరుగుతుంది. ఆ స్క్రూ అయితే నేను రాంగ్ సైడ్ ఫిట్టింగ్ చేయడానికి అయితే వెళ్ళాను. గేర్స్ అన్నీ పడుతున్నాయా లేదా అని చెక్ చేసుకోవడం అయితే జరిగింది. అన్నీ పడుతున్నాయి. ఇంకొకసారి మళ్ళీ క్లచ్ కవర్ ఎక్కించే ముందు ఇంకొకసారి క్రాష్ చెకింగ్ అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. సెంటర్ ప్యాకింగ్ చేసింది నేను ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను. గేర్ బాక్స్ మొత్తం అయిపోయింది. క్రాంక్ కూడా ఫిట్టింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంటర్ ఛాంబర్ ఫిట్ చేసిన తర్వాత గేర్లు ఇంకొకసారి అయితే చెక్ చేసుకుంటున్నాను. మీరు అయితే చూడవచ్చు. అన్ని గేర్లు అయితే మనకు పర్ఫెక్ట్గా పడుతున్నాయి. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇంకా నెక్స్ట్ క్లచ్ ప్లేట్లో అసెంబ్లీ ఫిట్ చేసి దానిపైన బేరింగ్ కూడా మనం అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. మొత్తం 9 బేరింగ్లు అయితే స్పెండర్ బైక్లో వస్తాయి. అన్ని 9 బేరింగ్లు అయితే చేంజ్ చేసేయడం అయితే జరిగింది. ఇక్కడ ఒక ఆయిల్ సీల్ కూడా ఉంది. ఈ ఆయిల్ సీల్ పోయిందంటే మనకి క్రాంక్ అనేది డస్ట్ అయితే పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయిల్ సీల్ కానీ ప్యాకింగ్ కానీ కంపల్సరీగా అయితే చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ క్యాన్ సాఫ్ట్ బేరింగ్లు కూడా చేంజ్ చేసి బైక్ని అయితే నీట్గా రెడీ చేసి పంపించడం అయితే జరిగింది. క్యాన్ సాఫ్ట్ బేరింగ్ వేయలేదంటే మనం టైమింగ్ చైన్ వేసినా కూడా ఒక గజ్జల సౌండ్ మాత్రం అయితే సౌండ్ అయితే వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్.